శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక పరిపూర్ణమైన దైవం. ప్రేమ, కరుణ, జ్ఞానం, శక్తి, త్యాగం అన్నిటికీ కలగలిపిన దివ్యమైన రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఘట్టం ఒక స్ఫూర్తి, ఒక ఉపదేశం. చిన్ననాటి అద్భుతాలు, పోతన సంహారం, కలియమర్దనం, గోవర్ధనగిరి ఎత్తడం ఇవన్నీ దివ్య శక్తి యొక్క సాక్షాత్కారాలు. అలాగే ఆయన చోరలీలలు, అలాగే భక్తిలో మాధుర్యం, ఆయన నిష్కలమత్మయమైన ఆనందాన్ని మనకి ప్రసాదిస్తాయి. గోపికల పట్ల ఆయన చూపిన ప్రేమ స్వార్థరహితకు చిహ్నం. రాధాకృష్ణుల ప్రేమ మాధుర్యం భౌతికమైన ప్రేమ మాత్రం కానే కాదు, భక్తుడి ఆత్మ మరియు పరమాత్మ మధ్య ఉన్న బంధానికి ప్రతీక. మహాభారతంలో ఒక సారథిగా నిలిచి పాండవులకు మార్గదర్శకుడై ఆయన నిజమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచాడు. అర్జునుని సందేహాలను తొలగించి గీతాసారాన్ని ప్రసాదించడం ద్వారా ఆయన సమస్త మానవ జాతికి శాశ్వతమైన ధర్మసారాన్ని, పాఠాలను అందించాడు. శక్తి చేతిలో ఉన్నప్పుడు దాన్ని స్వప్రయోజనానికి కాకుండా సమాజహితానికి వినియోగించాలి. కరుణతో నడవాలి, ధర్మాన్ని కాపాడాలి. ఇదే శ్రీకృష్ణుడు మన అందరికీ చూపిన మార్గం. అందుకే ఆయనను పరిపూర్ణమైన దైవంగా పిలుస్తారు. ప్రేమలో మాధుర్యం, కరుణలో లోతు, నాయకత్వంలో స్పష్టత, త్యాగంలో ఉన్నత అన్నీ ఆయనలోంచి వచ్చినవే.